అందరితో ఒకరితో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు అలా మనం ఉన్నప్పుడు ప్రేమ సమాధానం తప్పే దేవుడు మీకు తోడై, ఇట్లా దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడైన గాక. సంఖ్యాకాండం ఒక వాగ్దానం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24, 25, 26. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. తర్వాత ఆ వచ్చిన చదవండి ఒకసారి. యెహోవాని ఆశ్రయించి కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తర్వాత అది మొదటి చదివా 1/1. యెహోవా కాబట్టి మొదటిగా దేవుడు ఆశీర్వాదం వాగ్దానం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. రెండవది మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు కాపాడుగాక. యెహోవా మీకు తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నిన్ను అంటే ఇశ్రాయేలు మిమ్మల్ని కరుణించును గాక. కాబట్టి 3 కదా. 1 ఆశీర్వాదం, 2 కాపుదల, 3 దేవుడు సన్నిధి ప్రకాశం చేయడం, 4వది కరుణించుట. తర్వాత యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. కాబట్టి మళ్ళా సమాధానం కలుగజేయను గాక. తర్వాత అట్లు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించను. కాబట్టి ఈ విధంగా దేవుడు మిమ్మలను సహోదరులను, సహోదరులను, భార్య భర్తలను, పిల్లలను, కుటుంబాలు, అల్లుడు, కోడడు, కూతురు, తన కొడుకులు, కోడడు, కూతుళ్ళు, అల్లుడు, మనస్సంతా మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.